నమస్తే. నేను మీ అశ్విని కుమార్. కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు మోడీ ప్రభుత్వాన్ని ఎప్పుడు విమర్శిస్తూ ఉంటుంది? కాంగ్రెస్కి మోడీ ఎందుకు అంత శత్రువు? 2014 ముందు మోడీ కాంగ్రెస్ ఎందుకు శత్రువు? గుజరాత్లో ఏం జరిగింది, గుజరాత్ ఎన్నికలప్పుడు ఏం జరిగింది అందరికీ తెలిసిందే. తర్వాత 2014 నుంచి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఎందుకు మోడీ ప్రభుత్వం మీద తీవ్ర విమర్శలు చేస్తున్నారు? మోడీ ప్రభుత్వం దాదాపు 18,000 ఫేక్ ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ అన్నిటినీ బ్యాన్ చేసింది. 5 లక్షల పైన ఉన్న ఫేక్ కంపెనీలన్నింటినీ కూడా రద్దు చేసింది. 5 కోట్ల ఫేక్ రేషన్ కార్డులు అంతకుముందు యూపీఏ 1-2లో ఇచ్చినవన్నీ కూడా రద్దు చేసింది. ఎల్పిజి కనెక్షన్స్ కాంగ్రెస్ పార్టీ లేదా యూపీఏ 1-2లో ఫేక్గా ఉన్న 3 కోట్ల ఎల్పిజి కనెక్షన్స్ని రద్దు చేసింది. 2 కోట్ల ఫేక్ మన్రేగా కార్డ్స్ని కూడా రద్దు చేసింది. అంతేకాకుండా ఈ మిడ్ డే మీల్స్ అని చెప్పి బెనిఫిట్తో 6 లక్షల మంది కూడా రద్దు చేసింది. 80,000 మంది ఫేక్ టీచర్ని రద్దు చేసింది. అందుకే కాంగ్రెస్ ఎకోసిస్టమ్ ఎక్కువ మోడీని విమర్శిస్తూ ఉంటుంది. నేను టాపిక్ కర్ణాటక గురించి మాట్లాడాలి. కర్ణాటక గురించి మాట్లాడే ముందు ఇది ఒక ఇంట్రడక్షన్ కిందే. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ మోడీని ఎందుకు టార్గెట్ చేస్తూ ఉంది అనే దానిలో కూడా ఇది కీలకమైంది. చాలామంది ట్రంప్ గెలిచాక కూడా అప్పటిదాకా కమలా హ్యారిస్కి మద్దతు తెలిపిన వాళ్ళు భారతదేశంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, అమెరికాలో కాంగ్రెస్ పార్టీకి భారతదేశంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతున్న వాళ్ళు వీళ్ళందరూ కూడా డొనాల్డ్ ట్రంప్ చేస్తాడు, మోడీ నుంచి ఏమి మేము 2014 నుంచి ఎక్స్పెక్ట్ చేశామో అది మోడీ చేయలేకపోయాడు భారతదేశంలో, ఇప్పుడు ట్రంప్ చేయబోతున్నాడు అంటూ కూడా కొత్తగా ట్వీట్స్ పెడుతున్నారు సోషల్ మీడియాలో. అందుకే మోడీ ఏం చేశాడు, ట్రంప్ చేయలేనివి అంతకుముందు అన్నవి దాదాపు 100 పైన చెప్పచ్చు. ఉదాహరణకి ఈ కాంగ్రెస్ డీప్ స్టేట్ అన్నిటినీ కూడా డిస్మెంటిల్ చేయగలిగాడు నరేంద్ర మోడీ. ట్రంప్ అప్పుడు చేయలేకపోయాడు. 2016 నుంచి 25 టెర్రరిజం అనే దాన్ని రూపుమాపినట్టే, ఆల్మోస్ట్ ఎలిమినేట్ అయిపోయినట్టే, నక్సలిజం ఎలిమినేట్ అయినట్టే. అంతేకాకుండా అర్బన్ నక్సల్స్ని ఎక్స్పోజ్ చేయగలిగాడు నరేంద్ర మోడీ. జమ్మూ కాశ్మీర్ని ముఖ్యంగా ఇండియాలో మెర్జ్ చేయగలిగారు. అంతేకాకుండా దేవాలయాలు, భారతదేశంలో ఉన్న దేవాలయాలన్నింటినీ కూడా రెన్యువేషన్, ఆ పనులన్నీ కూడా మొదలు పెట్టగలిగారు. ఎకానమీ పరంగా 11వ స్థానంలో ఉన్న భారతదేశాన్ని 5వ స్థానంలోకి తీసుకురాగలిగారు. ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ కింద తీసుకురాగలిగారు. అంతే లార్జెస్ట్ వెల్త్ భారతదేశానికి కూడా క్రియేట్ చేయగలిగారు. వీటన్నిటికన్నా ముఖ్యంగా వరుసగా 3 సార్లు లోక్సభలో గెలిచి ప్రధానమంత్రిగా 3వసారి ప్రమాణ స్వీకారం చేయగలిగారు. విమర్శలు చేయడానికి అన్ని దారులు వెతుకుతూ ఉంటే ప్రతిపక్షాలు భారతదేశంతో అయిపోయింది, ఇప్పుడు ట్రంప్తో పోలుస్తున్నారు. సో వాళ్ళందరి కోసమే కౌంటర్ కింద ఇవ్వటానికి కోసమే ఫస్ట్ ఇంట్రొడక్టరీ పార్ట్. ఇంకా కర్ణాటకలో ఏం జరుగుతోంది, ప్రతి వారం 15 రోజులకు ఒక్కొక్క వీడియో చేస్తూనే ఉన్నాను. పూర్తిగా ఎక్కువ సౌత్ ఇండియా స్టేట్స్ మీద ఫోకస్, తెలుగు రాష్ట్రాల మీద మొదలు పెట్టాల్సిన సమయం కూడా వచ్చింది. కర్ణాటక, తమిళనాడు, కేరళ మీదే వీడియోస్ చేస్తూ వస్తున్నాను. కర్ణాటక తమిళనాడు ఎందుకంటే రెండు చాలా డేంజర్ గేమ్స్ ఆడుతూ ఉంటాయి. ఇప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అవసరమైతే సౌత్ ఇండియా, నార్త్ ఇండియాని మాట్లాడతాయి సమయానుకూలంగా. ఇంకా వాళ్ళు చేయి దాటిపోతుందంటే కనుక కమ్యూనిటీలు మాట్లాడతారు, ముస్లిం కమ్యూనిటీ ఎపీజ్మెంట్ అన్నట్టుగా. ఉదాహరణకి బుధవారం నాడు చెన్నైలో ఒక డాక్టర్ని దాదాపు ఒక 7-8 కత్తిపోట్లతో ఒక అతను చేసినప్పుడు మొట్టమొదటి డిఎంకే హెల్త్ మినిస్టర్ స్టేట్మెంటు, నార్త్ ఇండియన్స్ వచ్చి డ్యూటీలో ఉన్న డాక్టర్ని పొడిచారు, ఈ నార్త్ ఇండియన్స్ అన్నిటికీ బీజేపీ పార్టీ మద్దతు తెలుపుతుందంటూ కూడా హడావిడిగా మీడియాను ఉద్దేశించి మాట్లాడుతూ స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ పోలీస్ ఎంక్వైరీలో ఏం తేలింది, రిపోర్ట్స్ ఏం చెప్పినాయి, ఆయన ఒక తమిళ వ్యక్తి, పొడిచిన వ్యక్తి, తమిళనాడు వ్యక్తి, చెన్నైకి సంబంధించిన వ్యక్తే. సో ఈ లించింగ్ నార్త్ ఇండియన్స్, తమిళనాడు ఇదంతా కూడా ఎప్పటి నుంచో చేస్తూనే ఉంది. ఎందుకంటే తమిళనాడులో కూడా డిఎంకే ప్రభుత్వానికి వ్యతిరేకత బాగా పెరుగుతోంది. తెలంగాణకు చెందిన ఒక మాజీ మంత్రి మీద కొన్ని కేసులు ఫైల్ అవబోతున్నాయి. ఆ కేసులు, అవినీతి ఆరోపణలు కూడా ఎంకే స్టాలిన్కి రాబోయే రోజుల్లో చుట్టుకోబోతున్నాయి. దాన్నన్నిటికీ ముందు కౌంటర్ చేయడానికే
నార్త్ ఇండియా, సౌత్ ఇండియా అని ఒక డివిజన్ని మళ్ళీ మొదలుపెట్టారు. ఇంకా కర్ణాటక రాష్ట్రానికి వద్దాం. కర్ణాటక రాష్ట్రంలో గత నెల రోజులుగా దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఏదో ఒక కరప్షను ఏదో ఒకటి నడుస్తూనే ఉంది. అటాక్స్ నడుస్తున్నాయి, కమ్యూనల్ వైలెన్స్లు నడుస్తున్నాయి. బెంగళూరులో అయితే నార్త్ ఇండియా, సౌత్ ఇండియా మీద ఓలా క్యాబ్ డ్రైవర్స్ కానీ ఊబర్ వాళ్ళు చేసిన దాడులు కొన్ని చూసాం మనం సోషల్ మీడియాలో. వాటర్ క్రైసిస్ చూసాము. బెంగళూరులో ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఏం జరిగిందో చూసాము. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక వాళ్ళు ఇచ్చిన గ్యారంటీలను ఎట్లా పక్కదోవ పెడుతున్నారో చూసాము. రెవెన్యూ ఏమవుతుంది, స్టేటు ఎకానమీ ఎంత డౌన్ అయిందో చూస్తున్నాం. ఇవన్నీ కూడా ఇప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ బాగా నేర్చుకునే రాజకీయ పార్టీలు వాళ్ళ పేకుల మీదకి వచ్చినప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ అని తీసుకురావటం. కర్ణాటకలో అక్టోబర్ 31 ఆ డేట్ గురించి కాంగ్రెస్ పార్టీకి అంతా తెలిసిందే, ఇందిరాగాంధీకి సంబంధించింది. ఆ రోజు నుంచి నవంబర్ 13 దాకా సోషల్ మీడియాలో బీజేపీని లేదా ప్రస్తుతానికి కర్ణాటకలో బీజేపీ కొద్దిగా పుంజుకుంది జేడీఎస్ సాయంతో. అందుకే కుమారస్వామిని కూడా మన కాళియా అంటూ కూడా పోలుస్తూ వాళ్ళని కూడా కౌంటర్ చేయడానికి ఒక రేసిజం స్టేట్మెంట్ ఇచ్చారు కాంగ్రెస్ మంత్రి. ఇదంతా కాకుండా అటల్ బిహారీ వాజ్పేయి మాజీ ప్రధానమంత్రి, ఆయన మీద కూడా మీ మాజీ ప్రధాని బీజేపీకి సంబంధించిన వ్యక్తి ఇందిరాగాంధీని దుర్గాని పొగిడారు, మీరెవరు మాట్లాడడానికంటూ కూడా కాంగ్రెస్ మీడియా ఒక రకమైన ప్రచారం చేస్తోంది సోషల్ మీడియాలో. నేను పక్కన వీడియో క్లియర్గా పెడుతున్నాను. వాజ్పేయి ఒక ఇంటర్వ్యూలో ఆయన పదే పదే దీన్ని ఖండిస్తూ మాట్లాడారు. అయినా కూడా ఆయన ఇప్పుడు లేనందుకు వీళ్ళు అసత్యాలు చెప్తే నిజమవుతాయి అనుకుంటున్నారు కర్ణాటక కాంగ్రెస్ నాయకులు. అందుకోసమే వీక్షకులకు ఆ వీడియో కూడా షేర్ చేశారు. इंदिरा गांधी को आपने दुर्गा कहा था? मैंने दुर्गा नहीं कहा, ये भी अखबार वालों ने छाप दिया और मैं खंडन करता रह गया कि मैंने नहीं कहा नहीं आपने कहा है, आपने कहा చేస్తున్నారు. మోడా స్కామ్ చూసాం మనం. మోడా స్కామ్లో మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళ ఆ స్కామ్కి సంబంధించి సాక్షాత్తు ముఖ్యమంత్రి, ఆయన భార్య సతీమణి పార్వతి వీళ్ళందరూ కూడా ఎలా మోసం చేశారు. ఆ తర్వాత యూటర్న్ తీసుకొని మోడా సంబంధించిన ల్యాండ్ ప్లాట్స్ అన్నీ కూడా ఎట్లా తిరిగి అప్పగిచ్చారో అందరికీ తెలిసిందే. ఇప్పుడు కొత్తగా పెద్ద ఎలిగేషను లిక్కర్ స్కామ్. ఈ లిక్కర్ స్కామ్లో కూడా తెలంగాణలో క్యూ టానిక్స్ మీద నడిచినట్టే కర్ణాటకలో దాదాపు 7,000 కోట్ల రూపాయల స్కామ్ నడిచింది కాంగ్రెస్ రూలింగ్లో. కాంగ్రెస్ మొత్తం వైన్ మర్చెంట్సు వీళ్ళందరూ కూడా ఎక్సైజ్ మినిస్టర్ని, ముఖ్యంగా ఆర్బీ తిమ్మాపూర్ వీళ్ళందరినీ లంచాలు తీసుకుంటున్నందుకు వైన్ మర్చెంట్స్ అందరూ కూడా స్ట్రైక్ చేస్తున్నారు. ఒక్క సంవత్సరంలోనే గత ఏడాదిలోనే దాదాపు 1000 కోట్లు సంబంధించి ఇల్లీగల్ లైసెన్సులు ఇచ్చారు ఈ లిక్కర్ షాప్స్కి సంబంధించి. ఇదంతా కూడా పెద్ద స్కామ్ ఇంకొకటి కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీని చుట్టుకోబోతోంది. రాబోయే రోజుల్లో మనం ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది. కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడతారు. కాంగ్రెస్ వాళ్ళకి మద్దతుగా కొన్ని ప్రింట్ మీడియానో పోర్టల్ వెబ్సైట్స్ రెడీగా ఉంటాయి వాళ్ళకి సపోర్ట్ చేయడానికి. ఆ తర్వాత అది తప్పని తెలిసినా కూడా వాళ్ళు కవర్ చేయడానికి ప్రయత్నించరు. సౌత్ ఇండియాలో ముఖ్యంగా ఎక్కువ ఉంది. ఎందుకంటే సౌత్ ఇండియాలో కర్ణాటక కాకుండా బీజేపీ ఇంకా పెద్దగా గ్రౌండ్ వర్క్ కానీ లేకపోతే గ్రౌండ్ లెవెల్లో బలపడింది లేదు. ఒకప్పుడు తెలంగాణలో బాగా బలంగా ఉండేది, లోక్సభ ఎన్నికల్లో కూడా బలంగా ఉంది, కానీ తర్వాత డౌన్ అవుతూ వస్తుంది గ్రాఫ్ తెలంగాణలో. అది క్లియర్గా రేవంత్ రెడ్డి సంవత్సరం పాలన అన్న దాని మీద నేను చేయబోయే వీడియోలో ఉంది బీజేపీ తెలంగాణలో పరిస్థితి ఏంటని. ప్రస్తుతానికి కర్ణాటకలో మాత్రం బీజేపీ జేడీఎస్ అలయన్స్ బాగా బలపడింది. ఆంధ్రప్రదేశ్లో కూడా జనసేన బలపడుతోంది, కానీ బీజేపీ గ్రాఫ్ డౌన్ అవుతోంది. తెలుగుదేశం పార్టీ ఇది ఎట్లా ఉందో అట్లాగే ఉంది. ఆ రెండు వీడియోస్ సెపరేట్ చేస్తాను. ప్రస్తుతానికి కర్ణాటకలో బీజేపీ జేడీఎస్ కూటమి బలపడుతోంది. దాని నుంచి డైవర్షన్ చేయడానికి కొత్తగా మళ్ళీ మోడీ గురించి ఒకటి తీసుకొని వచ్చారు. ముస్లిం ఎపీజ్మెంట్ గురించి వాళ్ళని చేయడానికి ఏంటి అనేది కూడా ఒకటి తెర మీదకి తీసుకొచ్చారు. దాదాపు మేలో లోక్సభ ఎన్నికల ప్రచారంకి వెళ్ళినప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చాలా క్లియర్గా చెప్పారు, ముస్లింల్ని రిజర్వేషన్ ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ముస్లిం ఈ గవర్నమెంట్ టెండర్స్కి సంబంధించి అంటూ కూడా మేలోనే కర్ణాటక ప్రజల్ని హెచ్చరించారు నరేంద్ర మోడీ. అప్పుడు దానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతున్న ది పోర్టల్ వెబ్సైట్ ది వైర్లో క్లియర్గా వచ్చింది. ఫ్యాక్ట్ చెక్ అని చెప్పి నేను అది పక్కన పెడుతున్నాను.
ప్రధానమంత్రి ఫాల్స్గా క్లెయిమ్ చేస్తున్నారు. కాంగ్రెస్ ఎక్కడా కూడా ముస్లిం గవర్నమెంట్ టెండర్స్లో ముస్లింలకు కోటా ఇవ్వట్లేదు. నరేంద్ర మోడీ చెప్తున్న అబద్ధపు ప్రచారం అంటూ కూడా వైర్లో అప్పుడు పబ్లిష్ అయింది. దానికి ఇండియా టుడే లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా మద్దతు తెలిపారు. అప్పుడు మే జరిగిన 6 నెలలకి ఇప్పుడు మనం క్లియర్గా చూస్తున్నాము కర్ణాటకలో ఏం జరుగుతుందని. కర్ణాటక గవర్నమెంటు ముస్లిం కోటా గవర్నమెంట్ టెండర్స్లో ఇస్తోంది అన్న దాని మీద బయటకు నిజాలు వచ్చాక కూడా ప్రభుత్వం ఇదంతా ఖండించడానికి ప్రయత్నించింది. అయితే ఫ్యాక్ట్ చెక్ చేస్తే ఏం తెలుస్తుందో మనకి, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య దగ్గరుండి ఆ ఫైల్ని మూవ్ చేశారని, ముస్లిం కమ్యూనిటీకి సంబంధించి ఆయనే గవర్నమెంట్ టెండర్స్లో రిజర్వేషన్ ఉండాలి, ఆ ఫైల్ని టేబుల్ మీదకి తీసుకురమ్మన్నారని, 2024 ఆగస్టులోనే ఆ ఫైల్ని మూవ్ చేశారని, దానికి సంబంధించి ముస్లిం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వీళ్ళందరూ కూడా ఒక సంతకం పెట్టి సిద్ధరామయ్యకి సబ్మిట్ చేశారని, కేటగిరీ 28 ఆఫ్ ఓబీసీల ప్రకారం ముస్లింలకి గవర్నమెంట్ టెండర్స్లో రిజర్వేషన్ ఇవ్వాలని ఈ ఫైల్ని సిద్ధరామయ్య పొలిటికల్ సెక్రటరీ ఎమ్మెల్సీ కూడా నజీరు ఆ టేబుల్ మీద తీసుకొచ్చి పెడితే ఆగస్టు 31 సిద్ధరామయ్య ఆ ఫైల్ మీద సంతకం పెట్టారు. మీకు క్లియర్గా పక్కన ఒక లెటర్ పెడతాను, అందులో రెడ్ లెటర్ డాట్స్తో ఉన్న దాని మీద సీఎం సిద్ధరామయ్య సంతకాలు పెట్టింది. దాని మీద అక్టోబర్ 3వ వారంకి వచ్చేటప్పటికి ఒక నోట్ని ప్రిపేర్ చేశారు. ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్కి సెక్షన్ 6 అమెండ్మెంట్ దాని ప్రకారం కూడా కర్ణాటక ట్రాన్స్పరెన్సీ ఇన్ పబ్లిక్ ప్రొక్యూర్మెంట్స్ కేటీపీపీ అంటాము యాక్టు, అందులో కేటగిరీ 28ని ఇంక్లూడ్ చేయమని, ముస్లింలకి రిజర్వేషన్ గవర్నమెంట్ టెండర్స్లు ఇమ్మని అక్టోబర్ 3వ వారంలో ఆ ఫైల్ని కూడా మూవ్ చేసింది కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఎంతవరకు వెళ్తుంది? ఆగస్టులోనే పబ్లిష్ చేసింది, మేలోనే నరేంద్ర మోడీ హెచ్చరించినా కూడా. వీళ్ళు మళ్ళీ చెప్తారు కాస్ట్ సెన్సస్ల గురించి, రిజర్వేషన్ల గురించి ఇవన్నీ చెప్తారు. తెలంగాణలో కూడా దాన్ని క్యాస్ట్ సెన్సస్ కింద ఏదైనా జరుగుతుంది ప్రస్తుతం, ఆ ఫామ్లో ఎన్ని రకాల తప్పులు ఉన్నాయి, ఏ రకంగా వాళ్ళు వస్తున్నారు అదంతా కూడా నేను చెప్పక్కర్లేదు, ఎందుకంటే వీక్షకులు ఎక్కువగా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాలో చూస్తున్నారు కాబట్టి. సో అన్నీ బోగస్లే. ఉన్న రాష్ట్రాలు అధికారంలో ఉన్నదే 3 రాష్ట్రాలు. రాబోయే మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికల్లో కూడా ఎన్డీఏ గెలవబోతోంది, ఖచ్చితంగా గెలవబోతోంది. కర్ణాటకలో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఈ విషపు ప్రచారాలు, అసత్య ప్రచారాలు ఇవన్నీ మీ ముందుకు తీసుకురావడానికి ఈ వీడియో. త్వరలోనే తమిళనాడులో కూడా మార్పులు రాబోతున్నాయి. తెలంగాణ ఏం చేస్తుంది, బీజేపీ అధ్యక్షుడు ఎవరవుతారు అన్న తర్వాతే తెలంగాణలో బీజేపీ మొమెంటం స్టార్ట్ అవుతుందని బీజేపీ లీడర్స్ చెప్తున్నారు. ఈరోజు ఈ కర్ణాటక మీద వీడియో చేశాను. నెక్స్ట్ వీడియో తెలంగాణ, ముఖ్యంగా ఏ పార్టీ బీఆర్ఎస్ పుంజుకుందా, కాంగ్రెస్ చితికిలు పడుతోందా, బీజేపీ ఆ స్పేస్ని ఏమన్నా ఉపయోగించుకోగలుగుతుందా, దీని మీద నా నెక్స్ట్ వీడియో ఉంటుంది. థ్యాంక్ యూ.